నమస్కారం, శ్రీమాత్రే నమః. ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. చాలామందికి ఈ మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి. ఈ గ్రహాలు మారడంతో ఏమో అయిపోతుంది అని చెప్పి దాన్ని ఎక్స్ప్రోజల్గా కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు. ఏమంటే ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు. ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంతవరకు గ్రహాలు మారుతూ ఉంటాయి. సుమారుగా ఒక ఉదాహరణకి ఎక్కువ శాతం నాకు కాల్స్ వచ్చింది సింహరాశి నుంచే వచ్చింది అనుకుందాం. ఒక ఉదాహరణకి అది అష్టమ శనిగా అయితే ఏమేమో అయిపోతుంది, విడాకులు వచ్చేస్తుందట, విడిపోతారట, అకాల మరణాలట, యాక్సిడెంట్లట అని. ఇదేంది గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. ప్రపంచమంతా అక్కడ కొన్ని కోట్ల మంది ఉన్నారు. అందులో నుంచి మనం బైఫర్కేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు 20 కోట్ల 30 కోట్ల మంది ఉన్నారనుకుందాం. ఇది గోచార గ్రహస్థితియే. గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం. ఈ భాగ్యనగరంలో ఈరోజు ఈ ఆఫీసు ఇది, ఇందులో మనం ఇంతమంది ఉన్నాం. ఇంతమందిలో ఒకరికే ఉంటుంది. సో ఆ ఒకరిని పెట్టుకొని మొత్తం ప్రపంచమంతా వచ్చేసిందని ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, గోచార గ్రహస్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక 20-30% మాత్రమే. మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది. కాబట్టి అన్నీ చూసేసి, కనబడ్డ ప్రతిదీ చూసేసి ప్యానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం, అవతలను కూడా ఇబ్బంది పెట్టడం తప్పు. కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి. ఏ గ్రహాలు కూడా మనల్ని ట్యూన్ చేసేది కానీ మనల్ని నాశనం చేయదు. గ్రహాలన్నీ అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు, మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఎలాగో 7.5 శని యొక్క ద్వితీయ భాగంలో ఉన్నారు మీరు. ఏళ్ళనాటి శని తీవ్రంగా ఉన్నా ఈ నెలలో చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి. గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకుంటే లగ్నంలో రాహు, ద్వితీయంలో శని, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో రవి బుధులు, పంచంలో గురువు, షష్టంలో సప్తమంలో కుజుడు, అష్టమంలో కేతువు. ఈ మాసం ప్రారంభం నుండి ప్రతి కార్యక్రమం కూడా మిశ్రమంగా ఉంటుంది, కానీ ఆదాయం చాలా బాగుంటుంది. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. మీరు పుట్టిందే వ్యాపారం కోసం అన్నట్టుకు ఆ వ్యాపారాన్ని ప్రతి క్షణం దాని మీద మానిటరింగ్ చేసి మీ వ్యాపారాన్ని మీరు అభివృద్ధి పరుచుకుంటారు. అంత అద్భుతంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి చిన్నపాటి అవకాశం ఉన్న వ్యాపారంలో మీరు ప్లాన్ చేసుకోండి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఈ యొక్క స్టాక్ క్లియరెన్స్ ఎలా చేయాలి, కొత్త వ్యాపారం ఎలా చేయాలి, కొత్త వాళ్ళకి ఎలా చేయాలి. ఈ నెల మీకు వ్యాపారానికి ఒక ట్యూన్ ఇచ్చాడనుకోండి భగవంతుడు. ఉద్యోగులకి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఉన్నాయి. సమ్ టైమ్స్ అకాల ప్రమోషన్లు కూడా, అకాల ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది. ఏళ్ళనాడు శని వల్ల కొన్ని సమస్యలు ఎదురైనా మనోధైర్యంతో దూసుకెళ్తారు మీరు. భాగస్వామి విభేదాలు, ఉద్రిక్తలు, వివాదాలు ఎదుర్కొంటారు. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య బంధం కష్టతరం. ఏదో రకంగా బయటపడాలని చెప్పి పైన నవ్వుతూ లోపల నిజమైనటువంటి మీరుగా కనబడుతూ ఉంటారు. ఒక ఆప్యాయత అనేది కనబడకపోవచ్చు, అది జాగ్రత్త పడండి. ఒకానొక సమయంలో అన్నదమ్ముల అక్కచెల్లెలు విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆస్తి తగాదాలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో జాగ్రత్త. బంధు వివాదాలు, నూతన పరిచయాల వల్ల నష్టమవుతుంది. ముఖ్యంగా పితృవర్గీయులు మాట పట్టింపు జాగ్రత్తగా ఉండండి. మన అన్నదమ్ములే కదా, మన అక్కచెల్లెలే కదా, మన తల్లిదండ్రులే కదా, కాస్త ఓపిక పట్టండి. కూర్చొని మాట్లాడుకోండి, సర్దుకుంటుంది అన్నీ కూడాను. 10వ తేదీ తర్వాత వ్యక్తిగత జీవితంలో నిరాశకు గురి అయ్యే అవకాశాలు. మీరు కోరిన మర్యాద, రెస్పెక్ట్ మీకు ఉండకపోవచ్చు ఇంటా బయట. అందుకని అధైర్యపడక్కర్లేదు. కొన్ని రోజులే కదా, మళ్ళీ సర్దుకుంటాం. అతి ధైర్యం పనికిరాదు, అతి ఓపిక పనికిరాదు, అతి పిరికితనం కూడా పనికిరాదు. ప్రేమ వివాహాలు ఈ నెల బెడిసి కొడుతుంది. స్థిరాస్తి వివరాలకి ఈ మాసం అనుకూలమైనది కాదు. మాస ద్వితీయంలో ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలన్నీ నిదానంగా సర్దుకుంటాయి. రహస్య శత్రువులను గుర్తించి రాజకీయాల నుండి కాపాడుకుంటారు. విదేశాల్లో నివసించేవారు మంచి మార్పులు పొందుతారు. భూములు, రియల్ ఎస్టేట్, క్రయ విక్రయాల్లో జాగ్రత్త. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త. మీ సీక్రెట్స్ మీలోనే ఉంచుకొని కానీ ఇతరులకు చెప్పకండి, మా వాళ్ళే కదా అని. జాగ్రత్త. అసాంఘిక కార్యక్రమాలు జాగ్రత్త.
వివాహేతర సంబంధాలు జాగ్రత్త, దానివల్ల అవమానపడతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. విద్యార్థులకి చాలా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. మంచి అవకాశాలు వస్తున్నాయి, మార్పులు వస్తున్నాయి. వెయిటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి మీ యొక్క మార్క్స్ కానీ, లేదా రిజల్ట్స్ కానీ, లేదా వీసా కానీ, లేదా ఉద్యోగం కానీ అవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి అద్భుతం అవుతున్నారు. క్రీడాకారులకి చాలా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు. రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం అండి. ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది, తస్మాత్ జాగ్రత్త. షేర్ మార్కెట్ మిశ్రమం, మీడియా రంగం వారికి మిశ్రమం, ఐటీ రంగం వారికి కాస్త ఆశాజనకం. అదృష్టం రోజులు జూన్లో 1, 3, 7, 9, 13వ తారీఖులో బాగుంటాయి. అదృష్ట సంఖ్యలు 3 మరియు 7 బాగా ఉంటుంది. చంద్రాష్టమం 4వ తారీఖున 7:35 నుండి 6వ తారీఖున 8:06 రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది, జాగ్రత్త. ఆదిత్య హృదయం వినండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, సుదర్శన మహాయంత్రాన్ని ప్రార్థన చేయండి. పేద విద్యార్థులకి బట్టలు కానీ పుస్తకాలు కానీ ఇవ్వండి. మీ ఇష్ట దైవంలో కులదైవం దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. 48 రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, విజయంగా, అద్భుతంగా ఉంటారు. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్నటువంటి నెంబర్కి పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిషా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఎలాగో 7:30 శని యొక్క ద్వితీయ భాగంలో ఉన్నారు మీరు. ఏళ్ళనాటి శని తీవ్రంగా ఉన్నా ఈ నెలలో చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి. గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకుంటే లగ్నంలో రాహు, ద్వితీయంలో శని, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో రవి బుధులు, పంచంలో గురువు, సప్తమంలో కుజుడు, అష్టమంలో కేతువు. ఈ మాసం ప్రారంభం నుండి ప్రతి కార్యక్రమం కూడా మిశ్రమంగా ఉంటుంది, కానీ ఆదాయం చాలా బాగుంటుంది. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. మీరు పుట్టిందే వ్యాపారం కోసం అన్నట్టుకు ఆ వ్యాపారాన్ని ప్రతి క్షణం దాని మీద మానిటరింగ్ చేసి మీ వ్యాపారాన్ని మీరు అభివృద్ధి పరుచుకుంటారు. అంత అద్భుతంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి చిన్నపాటి అవకాశం ఉన్న వ్యాపారంలో మీరు ప్లాన్ చేసుకోండి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఈ యొక్క స్టాక్ క్లియరెన్స్ ఎలా చేయాలి, కొత్త వ్యాపారం ఎలా చేయాలి, కొత్త వాళ్ళకి ఎలా చేయాలి. ఈ నెల మీకు వ్యాపారానికి ఒక ట్యూన్ ఇచ్చాడనుకోండి భగవంతుడు. ఉద్యోగులకి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఉన్నాయి. సమ్ టైమ్స్ అకాల ప్రమోషన్లు కూడా, అకాల ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది. దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారీ గోచార గ్రహస్థితులు. ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే 21 వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు, 60 వయసు పై చిలుకు వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు. ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే, జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు. ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద ఉన్నటువంటి నెంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చేయండి. ఇంకనూ మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. జీవకోన అనే ప్రాంతంలో తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రండి, దర్శనం చేసుకోండి, అనుగ్రహం పొందండి. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.